టకీ టకీ మని రైతు భరోసా పడిందా? రైతు బంధు ఉంటే కేసీఆర్ ను గుర్తుంచుకుంటున్నారన్న కుళ్ళు. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. నిజాం సర్కార్ను నిలదీసిన గడ్డ నల్గొండ. జిల్లాల్లో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కేసీఆర్. ఇచ్చిన హామీల ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలి. నల్గొండ రైతు ధర్నాలో ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు. కేటీఆర్ అన్న ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఈ సందర్భంగా. ఇగో నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్గొండ. నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్గొండ అయితే అదే నిజాం సర్కారుకి సంబంధించినటువంటి వారసుడు చనిపోతే మీరు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేశారా లేదా? అంటే నిజాం ప్రభుత్వానికి నిజాంగిరికి గులాంగిరి కొట్టడంలో మరి గులాబీ పార్టీ నిమగ్నమై ఉందా అని నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా. నిజాం సర్కార్ ఏదైతే ఉందో నిజాం సర్కార్ని నల్లగొండ ఒక చాకలి ఐలమ్మ దగ్గర నుంచి చాలా మంది ప్రశ్నిస్తూ నల్గొండలో దడదడలాడిచ్చారు. ఓకే, అది ఆ నిజాం సర్కార్ని నల్గొండ ప్రశ్నించి నల్గొండ పోరాటం చేస్తే నల్గొండ గడ్డ మీద మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు మన్మోహన్ సింగ్ మనం చనిపోతే మన్మోహన్ సింగ్ గారు కాలం చేస్తే కేసీఆర్ గారు పోలేదు. అటువంటిది నిజాం వారసుడైనటువంటి మొన్న మీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక పెద్ద మనిషి నిజాం వారసుడు అన్న పేరు గుర్తొస్తలేదు, చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఆ నిజాం వారసుడికి గులాం చేసి అంత్యక్రియలు చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ప్రభుత్వ లాంఛనాలు. మళ్ళీ అక్కడికి కేసీఆర్ కూడా పోయిండ్రు. మళ్ళా ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి రాని కేసీఆర్ గారు, అక్కడకు రాని కేసీఆర్ గారు ఇక్కడ అదే నిజాం గులాంగిరి చేసి అందరినీ లాంచి లంపాన పెడితే ఈ నల్గొండ వాసులు, హైదరాబాద్ వాసులు, నల్గొండ వాసులు తనదైన స్టైల్లో పోరాటాల గడ్డగా ఎదుర్కొంటే అదే నిజాం గులాంగిరి చేసినటువంటి వారసుడికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అన్న కేటీఆర్ అన్న ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేసినటువంటి ఘనత ఒక బీఆర్ఎస్ చరిత్రకే దక్కుతుంది అన్న విషయాన్ని నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిజామోడికి వత్తాసు బలికి ఆ నిజాం వారసులకి మీరు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారం మీ చేతిలో ఉందని ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా మీరు అంత్యక్రియలు చేశారు. అదే ఒక ఎమ్మెల్యే సాయన్న గారు కాలం చేస్తే ప్రభుత్వ లాంఛనాలు జరిగినాయా? రేవంత్ కేటీఆర్ అన్న చేసిండ్రా? ప్రభుత్వంలో ఉన్నోళ్ళకేమో ఒక లెక్క. అసలు నిజాం వారసుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆ వారసుడు చనిపోతే ఇక ప్రభుత్వ లాంఛనాలతోటి కేసీఆర్ గారు వెళ్ళి మరి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మరి అంత్యక్రియలు జరిపారు. అంటే దాని అర్థమైంది మీరు నిజాంకి వత్తాసు పలుకుతున్నట్టే కదా, వాళ్ళకి గులాంగిరి చేసినట్టే కదా, వాళ్ళ అడుగులకు మడుగులొత్తున్నట్టే కదా, ఆ రాజరిక పాలనను మీరు ఎంకరేజ్ చేసినట్టేనా ఏమని అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా బరాబర్ నల్గొండ పోరాటాల గడ్డనే, నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి నల్గొండనే. ఆ నల్గొండ సాక్షిగా నేను కూడా అడుగుతున్నా, మరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది ఏ వారసుడికి మీరు?